బ్రేకింగ్ న్యూస్ 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ ను ఓడించి ఐపీఎల్ 2025 విజేతగా అవతరించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో పంజాబ్ ను చితకబాదింది. 6 రన్ల తేడాతో పంజాబ్ పై ఘన విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి టైటిల్ సాధించింది ఆర్సీబీ గెలుపుతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఐపీఎల్ 2025 విజేతగా ఆర్సీబీ అయితే నిలిచింది. 18 ఏళ్ల నిరీక్షణకు కూడా తెరపడిందని చెప్పుకోవచ్చు. సో ఎంతో గత కొన్ని రోజులుగా కూడా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే మరోవైపు ఆర్సీబీ ఫ్యాన్స్ కి అయితే ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో అటు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా దీనికోసం ఆర్సీబీ కప్ కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తూ వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఫైనల్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. అయితే ఈ రోజు ఆర్సీబీ 18 ఏళ్ల కలకైతే నిరీక్షణకు తెరపడిందని చెప్పాలి. ఫైనల్ గా అయితే ఆర్సీబీ ఐపీఎల్ కప్ గెలిచింది. సో ఈ విషయం కోసమే చాలా మంది అభిమానులు ఇప్పటి వరకు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో కప్పు ఆర్సీబీదే అంటూ కూడా ఇప్పటి వరకు ఎంతో మంది అభిమానులు అటు పూజలు చేస్తూ ప్రతి దేవుడు మొక్కుంటూ వచ్చిన తరుణంలో కూడా ఇది ఐపీఎల్ అభిమానులకు ఆర్సీబీ ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎంతో ఉత్కంఠభరితంగా నిలిచింది. సో 190 రన్స్ కే అటు ఆర్సీబీ ముందైతే వెనకడుగు వేసింది అనుకున్నారు. తర్వాత కూడా అటు పంజాబ్ కింగ్స్ ఎంతో ఉత్కంఠభరితంగా మ్యాచ్ అయితే నడిచింది. సో ఫైనల్ గా అయితే ఆర్సీబీ అయితే ఐపీఎల్ కప్ విన్ అయింది. సో దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ ఫోన్ ఇన్లో అందిస్తారు. విజయ్ చెప్పండి, అటు ఆర్సీబీ ఫ్యాన్స్ కి అయితే ఇది బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఐపీఎల్ 2025 కప్ అయితే గెలిచింది. సో అభిమానులు ఏమంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? అఖిల, సుమారుగా 17 సంవత్సరాల తర్వాత 18వ సీజన్ లో అయితే ఆర్సీబీ కప్పు గెలుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఒక్క మొత్తం మ్యాచ్ అంతా కూడా తీవ్ర ఉత్కంఠభరితంగా అయితే సాగింది. అయితే అటు పంజాబ్ బ్యాటర్స్ కూడా తామేమి తక్కువ కాదంటూ కూడా చివరి వరకు కూడా పోరాడారు. అయితే 6 బంతుల విజయంతో కూడా ఈ రోజు ఆర్సీబీ అయితే ఐపీఎల్ 2025 సీజన్ లో అయితే విజేతగా నిలిచింది. అటు మరొక పక్క ఎవరైతే మనకు విరాట్ కోహ్లీ ఉన్నాడో, జెర్సీ నెంబర్ 18 అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా తన అభిమానులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెడతా ఉన్నారు. హైదరాబాద్ లో చూసినట్లయితే పెద్ద ఎత్తున కూడా ఆర్సీబీ విజయం సాధించిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకుంటా ఉన్నారు. కోహ్లీకి అటు గ్రౌండ్ లోనే అటు స్టేడియం లోనే సంబరాలు పెట్టుకున్నటువంటి ఉంది. సుమారుగా 18 సంవత్సరాల నిరీక్షణ కూడా మొత్తం తెరపడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అటు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి కోహ్లీని కూడా టీం సభ్యులందరూ కూడా ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని తమ కళని సాకారం చేసుకున్నందుకు కూడా విదేశంలో సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అట్లా మొత్తానికి శశాంక్ అయితే బ్యాటర్ అయినటువంటి శశాంక్ కూడా 61% చేశారు. చివరి బంతిని సిక్సర్ తో కూడా ఆర్సీబీకి విజయం వరించినటువంటి తీవ్ర ఉత్కంఠ సాగినటువంటి ఈ పోరులో పంజాబ్ 6 బంతుల తేడాతో ఆర్సీబీ అయితే విజయం చేజిక్కించింది. రైట్ విజయ్, థ్యాంక్ యూ. ఎంతో ఉత్కంఠభరితంగా నడిచిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ కప్పు గెలుచుకుందనే చెప్పాలి. సో మనం మొదటి నుంచి కూడా మ్యాచ్ చూస్తున్న తరుణంలో ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. అయితే మ్యాచ్ మొదట 190 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది అటు ఆర్సీబీ అయితే. సో దీన్ని ఛేదించేందుకు కూడా మరో పక్కన అటు ప్రత్యర్థి గ్రూప్ ఎంతో ప్రయత్నించినా కూడా చివరి బంతి వరకు కూడా ఎంతో ఉత్కంఠభరితంగానే సాగింది మ్యాచ్ అని చెప్పాలి. కేవలం 6 రన్స్ తేడాతో అయితే ఆర్సీబీ అయితే కప్ను గెలుచుకుంది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఎక్కడెక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. 18 ఏళ్ల కలకు నిరీక్షణకు తెరపడిందని చెప్పుకోవచ్చు. సో మొదటి నుంచి కూడా గత కొన్ని రోజులుగా కూడా ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు వస్తూనే ఉన్నాయి. అటు మ్యాచ్ గెలుస్తుందా లేదా అన్నది ఒకటి, మరో పక్కన ఐపీఎల్ అసలు స్టార్ట్ అవుతుందా లేదనే ఉత్కంఠ భరితంగా కూడా ఇన్ని రోజులు కొనసాగుతూ వచ్చింది. అయితే ఫైనల్ మ్యాచ్కి వచ్చేసరికి సో ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఆ కప్పు గెలవాలంటూ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు అనుకున్నట్టుగానే ఈ రోజు అయితే ఆర్సీబీ అయితే కప్పు గెలిచింది. సో దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పుకోవాలి. సో మరో పక్కన అయితే ప్రధానంగా చూసుకుంటే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు అయితే ఇంకా పండగ చేసుకుంటారని చెప్పాలి. సో ఇది
17 సంవత్సరాల తర్వాత కూడా 18th ఇయర్ అయితే కప్పు గెలుస్తుందని ప్రతి ఒక్కరూ నమ్మకంతో ఉన్నారు. సో ఇరు జట్ల మధ్య కూడా ఈ పోటీ అయితే గెలుస్తూ వచ్చింది. మరో పక్కన ప్రత్యర్థి పార్టీకి కూడా ఇదే టెన్షన్తో వస్తూ వచ్చారు. కప్పు ఎవరు గెలుస్తారు ఏంటి అనే దానిపై ఇప్పటి వరకు ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఎట్టకేలకు ఆ ఉత్కంఠకు తెరపడింది. ఆర్సీబీ అయితే IPL 2025 కప్ అయితే గెలుచుకుంది.